సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6వ వాటర్ ప్లాంట్ అందించి తన ఉదారతను చాటుకున్నారు. నాయకులు ఉల్లెంగల ఏకానందం, ఉల్లెంగల పద్మ, ఏకానందం కూతురు శ్రీ కుమారి, డాక్టర్ ఉల్లెంగల సుష్మా స్వరాజ్ జన్మదినం సందర్భంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏకానందం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా అభివృద్ధి చెందాలని, విద్యార్థులకు తాగడానికి నీరు ప్రధానం కావున విద్యార్థులకు వాటర్ ప్లాంట్ ఉండాలని ఉద్దేశంతో 6వ వాటర్ ప్లాంట్ వితరణ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఐలయ్య, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సులోచన, ఎక్స్ ఎస్ఎంసీ చైర్మన్ కోతి దాసు, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్, తాటికొండ యాదయ్య, అశోక్ పలువురు ఉన్నారు. ఆకునూరు గ్రామం జెడ్పీ హై స్కూల్ మరి ఉల్లెంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 6వ ప్లాంటు మరి మా ఉల్లెంగల సేవా ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది పిల్లలకి. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత భోజనం పిల్లలకు అందించడం జరుగుతున్నది. అదేవిధంగా మా స్కూల్లో తాగడానికి వాటర్ లేవని అడగగానే ఈరోజు మరి మేము మా ట్రస్ట్ ద్వారా ఈ పిల్లలు మరి ఆరోగ్యంగా ఉండాలి, తిండితో పాటు అని మంచినీళ్ళు ఫిల్టర్ అయ్యే నీళ్లు అందియడం లేదు కాబట్టి వాళ్ళు అడగగానే మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలు సుత చాలా జాగ్రత్తగా దాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఎవరైనా ఇక్కడ చైర్మన్ కానీ అందరు కానీ చూసుకోవాలి. ఈ జెడ్పీ హై స్కూల్ మాకు ఇచ్చిన ఈ అవకాశం హెచ్ఎం గారికి, ప్రైమరీ స్కూల్కి సుత అడగడం జరుగుతుంది కాబట్టి మేడం వాళ్ళకి సుత మేము ఇస్తామని మన ఆకునూరు గ్రామం వాస్తవ్యుడు ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు అన్నగారు ఉల్లెంగల పద్మ ఏకానందం గారు, మాజీ డిప్యూటీసీ. మన పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి తోచినంత కరోనా టైం అయితేనే అంత ముందు నుంచైనా ఆయన తెలిసిన వాళ్ళకి కానీ గ్రామానికి కానీ అన్న శాయశక్తిగా కృషి చేసుకుంటూ ఆయన దగ్గర ఉన్న దానిలో రూపాయి సంపాదనలో ఒక 10 పైసలు చారణ మందం ఆకునూరు గ్రామానికి సేవ చేస్తున్నందుకు ఆయనకు ఫస్ట్ మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఆధ్వర్యంలో పిల్లలకు 6వ ప్లాంటు నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు మరిన్ని చేయాలని ఆయన అన్న యొక్క పనితనం మెచ్చి రేపు భవిష్యత్తులో మన నియోజకవర్గం మండల స్థాయిలో ఏదైనా మంచి పదవి అలంకరించాలని మన గ్రామం తరఫున మరియు వాటర్ ప్లాంటు శుద్ధైన వాటరు పిల్లలకు అందించడానికి ఆలోచన వచ్చినందుకు ఎస్ఎంసీ చైర్మన్ గారు అన్నను సంప్రదించగానే అన్న అదే విషయాన్ని ఒప్పుకొని మన పుట్టిన ఊరుకు ఇస్తే తప్పేంటి అని ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆకునూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో వాటర్ అంటే తాగునీరు చిన్నపిల్లలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లోరైడ్ వాటరు కొంత భాగం ఉంటుంది. మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ స్కూళ్ళకు రావట్లేదు, వచ్చినా సరిపోవట్లేదు. కాబట్టి గౌరవ హెచ్ఎం ఐలయ్య గారును, మేడం సులోచన గారు హెచ్ఎం గారు ప్రైమరీ స్కూల్, ఎస్ఎంసీ చైర్మన్ దాస్ గారు, ఇంకా మా ఎంపీటీ శ్రీధర్ వాళ్ళందరూ అన్న ఇక్కడ నీట్ కావాలి, పిల్లలకు ప్యూరిఫై వాటర్ కావాలి, స్వచ్ఛమైన నీళ్ళు కావాలన్నా మధ్యాహ్నం లంచ్ భోజనంలో మనిషికి 1 లీటర్ అవసరం పడుతుంది. కాబట్టి మరి దీన్ని ఏ విధంగా తీరుస్తారంటే మా ట్రస్ట్ ద్వారా ఈరోజు మా బిడ్డ డాక్టర్ సుష్మా స్వరాజ్ బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎన్ని ఉన్నా కానీ ఇటు ఇచ్చినా అన్నం లేట్ అయినప్పుడు కూడా ఓ మంచినీళ్ళు గ్లాస్ అయితే నీళ్ళు తాగుతాం కాబట్టి ఆ తాగే నీళ్ళు మంచిగా ఉండాలని కోరుతాను. తినే తిండి తాగే నీళ్ళ మీదనే మనిషి ఆరోగ్యం డిపెండ్ అయ్యేది కాబట్టి నీళ్ళు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు కూడా, సులోచన మేడం గారు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇంకేం సరిపోతే మీకు సపరేట్ కూడా నెక్స్ట్ ఇయర్ పెడతామమ్మా. ఇదంతా ఒకటిగా వాడుకొని మరి దీన్ని మెయింటైన్ చేసే అమ్మాయి కూడా జాగ్రత్తగా దీన్ని వాడుకోండి. ఏ వస్తువు ఖరాబ్ అయినా మనకి ఇబ్బంది కాబట్టి చిన్న వస్తువు కూడా మనకు ఖరాబ్ అవ్వదు. చెప్పులు కూడా రోజు నడిచే చెప్పులను కూడా జాగ్రత్త చూసుకుంటా తెగిపోకుండా. మరి అటువంటి సందర్భంలో దీన్ని కూడా జాగ్రత్త వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మీ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా ఎవరో ఎమ్మెల్యే ద్వారా మీరు తీసుకుపోతాం వరకు
ఇంకోటి మన ఊరు మనబడి ద్వారా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా ఫండ్స్ కూడా మీకు పెండింగ్ ఉన్నట్టున్నాయి, ఇంకా వచ్చే నిధులు కూడా ఉన్నాయి. మరి ఈ గవర్నమెంట్ కూడా దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉల్లంఘల ఏకానందం పద్మ ఆధ్వర్యంలో మరి మేము కోరిన వెంటనే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషకరం, ఆనందదాయకం. మరి ఇక్కడ పిల్లలు బీద పిల్లలు వారికి మంచి ప్యూరిఫైడ్ వాటర్ అందించాలనే ఒక సదుద్దేశంతో మేము కోరగానే మంచి వాటర్ ప్లాంట్ మాకు అరేంజ్ చేసినందుకు మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ఏకానందం పద్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఇంకా ఈ సేవా కార్యక్రమంలో కూడా ముందు మా విద్యార్థులకు అనేక ఉపయోగకరమైన పనులు చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ.